కడప జిల్లా ఒంటిమిట్టకు చేరిన బాలరాముడు తిరుమల తిరుపతి నుండి అయోధ్యకు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ మరియు బాబా పిక్చర్ వారి సంయుక్త నిర్వహణలో నిర్వహించిన పాదయాత్ర ఒంటిమిట్టకు చేరుకుంది. వారు ఏకశిలపై వెలసిన సీతారామ లక్ష్మణ మూర్తులను దర్శించుకున్నారు. ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్ రాజు, బీజేపీ నేత బాలరాజు, శివరాజు, గోశాల ట్రస్ట్ చైర్మన్ దశరథ రాముడు, రాజంపేట పార్లమెంటరీ బీజేపీ నాయకుడు తోట నాగేష్ మరియు రామ భక్తులు పాల్గొన్నారు. ఆర్లగడ్డలో తయారై అయోధ్య దాకా రథయాత్రగా వెళ్తుంది. ఈ రథయాత్ర దాదాపు 25 రోజుల పాటుగా ఉంటుంది. బాల్యంలో శ్రీరామచంద్రుడు ఎట్లా ఉండేవాడో తెలియజెప్పడానికి బాల్యరాముని విగ్రహం అయోధ్యలో పెట్టిస్తున్నారు. దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ విగ్రహం పెట్టిస్తున్నారు. ఇక్కడ నుంచి రథయాత్రగా 25 రోజులు ఎందుకు వెళ్తున్నామంటే ధర్మ ప్రచారం చేస్తూ శ్రీరామ భక్తులకు ప్రతి ఒక్కరికి ఆ శ్రీరామచంద్రుని దర్శనం చేసి వాళ్ళు పునీతులు కావాలని ఆశిస్తూ ఈ రథయాత్ర కొనసాగిస్తుంది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈరోజు ఆళ్ళగడ్డ నుండి అయోధ్యకు ఈ యొక్క బాలరాముని విజయయాత్ర ఈరోజు మన ఒంటిమిట్టైన పుణ్యక్షేత్రం కోదండరామస్వామి క్షేత్రానికి చేరుకున్నారు. ఓ మహాభక్తులారా, ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరూ ఈ స్వామివారిని దర్శించుకొని ఈ యొక్క బాలరాముని విగ్రహము అయోధ్యలో ప్రతిష్ఠ చేయాలని మన దాన ధర్మ ట్రస్ట్ వారు ముందుకొచ్చి ఈ యొక్క తెలుగునాడ ప్రతి ఒక్క ఊరు ధర్మ ప్రచారం చేసుకుంటూ ఈ మన బాలరాముని విజయయాత్ర చేస్తున్నారు. ఈ రోజు మన ఒంటిమిట్ట కోదండరామ క్షేత్రానికి వచ్చారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన హిందూ బంధువులందరికీ నమస్కారాలు. అలాగే ఈ యొక్క దాన ధర్మ ట్రస్ట్ వారు ఈ యొక్క కార్యక్రమం చాలా విజయవంతంగా చేశారు. ఈ కార్యక్రమానికి స్థానికులు ఆర్ఎస్ఎస్ వారు, బీజేపీ వారు చాలా విజయవంతం చేశారు. అందరికీ జై శ్రీరామ్. నేను దశరథ మహారాజ్ స్వామి ట్రస్ట్ నుంచి మాట్లాడుతున్నాను. జై శ్రీరామ్.